లైఫ్లో మనం చాలాసార్లు ఇన్సల్ట్కి గురవుతూ ఉంటాం. ఎవరో ఒకరు ఏదో ఒక మాట అంటారు, చాలా బాధిస్తుంది. అలాంటివి జరిగినప్పుడు మనం బాధపడకూడదు. అప్పుడే డిగ్నిటీ మెయింటైన్ చేయాలి. ముందు నీ ఫ్రెండ్ సర్కిల్ని నువ్వు అర్థం చేసుకోవాలి. ఎవరు నిన్ను ఇన్సల్ట్ చేశారు? నీ ఫ్రెండా, కొలిగ్గా, బాసా, నీ మేలు కోరేవాడా, లేదంటే ముక్కు ముఖం తెలియనివాడా? చూడు, ఒక్కోసారి మీ తండ్రి కూడా నిన్ను ఇన్సల్ట్ చేయొచ్చు. నీకు పెట్టే తిండి దండగరా బాబు అని చెప్పొచ్చు. ఇలాంటివన్నీ ఒకసారి గ్రహించాలి. చిన్న విషయానికి ఇన్సల్ట్ చేశారా, లేదంటే పెద్ద విషయమా, లేదంటే నువ్వు బాగుపడే విషయం గురించి ఇన్సల్ట్ చేశారా అనేది గ్రహించాలి. అంతేకాకుండా నువ్వు ఒక్కడున్నప్పుడు ఇన్సల్ట్ చేశారా, నలుగురిలో ఉండినప్పుడు ఇన్సల్ట్ చేశారా, లేదంటే సోషల్ మీడియాలో ఉన్నప్పుడు ఇన్సల్ట్ చేశారా అనేది గ్రహించి ఎప్పుడు ఎలా ఉందో అన్నీ ఆలోచించుకొని నువ్వు రెస్పాండ్ అవ్వాలి. ఎంత సీరియస్ సిచ్యువేషన్ అయినా మీకు ఇన్సల్ట్ జరిగినప్పుడు కామ్గా ఉండండి. ఎందుకంటే అవతల వ్యక్తి మిమ్మల్ని కావాలనే ఇన్సల్ట్ చేస్తాడు. మీరు కోప్పడితే వాడు గెలిచినట్టే లెక్క. ఆ సిచ్యువేషన్లో మీరు రియాక్ట్ అయితే దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని వాడు మిమ్మల్ని ఇంకా రచ్చగొడతాడు. ఇలాంటప్పుడే మనం హ్యూమర్ వాడాలి. ఓ చిన్న చిరునవ్వు నవ్వండి. ఆ టైంలో మీకు ఏదైనా చెప్పాలి అనిపిస్తే ఇలా చెప్పండి: థ్యాంక్ యూ ఫర్ ఇన్సల్టింగ్ మీ. ఇలా జరిగిన ప్రతిసారి నేను ఎదిగాను అని చెప్పండి. ఎవరైనా మిమ్మల్ని ఇన్సల్ట్ చేస్తే సీరియస్గా తీసుకోవద్దు, ఇగ్నోర్ చేయండి. మీరు ఇగ్నోర్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతే ఇన్సల్ట్ చేసిన వాడే ఇన్సల్ట్గా ఫీల్ అయిపోతాడు. కొన్నిసార్లు కొన్ని ఇన్సల్ట్స్ వల్ల మనం నిజంగానే మారతాం. అవన్నీ మనకి హెల్ప్ అవుతాయి. మీరు కోరుకునేవారే మిమ్మల్ని ఇన్సల్ట్ చేస్తూ ఉంటే అలా ఎందుకు చేస్తున్నారో ఒకసారి ఆలోచించండి. అంతేగాని వెంటనే రియాక్ట్ అవ్వద్దు. ఎందుకు అంటే వాళ్ళేదో మిమ్మల్ని ఇన్సల్ట్ చేస్తే మీరు అక్కడే వాళ్ళకు ఓ పంచి విసిరి వాళ్ళని విన్ అవుదాం అని అనుకోవద్దు. ఇక్కడ మనకి కావాల్సింది విన్నింగ్ కాదు, ఆ సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేశామన్నదే ముఖ్యం. గుర్తుపెట్టుకోండి, ఇన్సల్ట్ ఎప్పుడూ కూడా మనలో కసిని పెంచుతుంది. వాళ్ళకంటే ఎదగాలి అని, వాళ్ళకంటే బాగుండాలి అని. ఇన్సల్ట్ జరిగినప్పుడు ఆర్గ్యూ చెయ్యొద్దు. ఆ అవమానాన్ని గుండెల్లో పెట్టుకో. ప్రతి అవమానాన్ని మన సక్సెస్ కోసం వాడుకోవాలి. అంతేగాని అనవసరంగా వాళ్ళతో గొడవ పెట్టుకొని వాదన చేసి దాన్ని పెద్ద చెయ్యొద్దు. అవమానం చాలా విలువైనది. భద్రంగా దాచుకో, వాడుకో. ఇన్సల్ట్ వల్ల నీలో కసి పెరగాలి. నీ జీవితం పట్ల ఒక అవగాహన రావాలి. అలా ప్రయత్నం చేస్తే ఆ కసితోనే నువ్వు విజయం సాధిస్తావు. అంతేగాని వాళ్ళతో గొడవ పెట్టుకోనో వాదిస్తోనో నీకు విజయం రాదు. ఇదొక్కటి గుర్తుపెట్టుకొని ఆ కసితో నువ్వు పోరాడితే గెలుపు నీదే. ఆల్ ద బెస్ట్.